ఒక ఫ్రెషర్ విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈ కెరీర్లో అడుగు పెట్టిన తర్వాత ఏం నేర్చుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఫ్రెషర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే డోంట్ నో ద రియల్ మార్కెట్ సినారియో. వాళ్ళకి ఏంటంటే అప్పుడు దాకా స్టడీస్ అంటారు, దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విచ్ వీ విల్ గెట్ ఆఫ్టర్ గెటింగ్ జాబ్. సో జాబ్ రావటం కోసం చేయాల్సిన కష్టం ఏంటంటే ప్రాపర్గా నేర్చుకోవాలి, స్కిల్ సెట్స్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. దీస్ ఆర్ ఆల్ రొటీన్ థింగ్స్ అండ్ ఆల్. బట్ వన్స్ వీ గెట్ ఏ జాబ్, ఒక జాబ్ వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా సేఫ్ గార్డ్ చేసుకోవటం కూడా మనకు రావాలి. అంటే ఐ మీన్ లోపలికి వెళ్ళిన తర్వాత వీ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలిటిక్స్ మీరు చెప్పినట్టు, అండ్ డిఫరెంట్ కైండ్ ఛాలెంజెస్ వస్తాయి ప్రాజెక్ట్ మీద. సో అన్నీ రావడానికి వీ విల్ హ్యావ్ వీ నీడ్ టు డీల్ విత్ దట్. అది కొంచెం స్టార్టింగ్లో కొత్తగా ఉంటాయి, బట్ దాని తర్వాత ఏమైందంటే అది కొంచెం మనం అలవాటు చేసుకొని సో ప్రాపర్గా జాబ్ వచ్చింది కదా నాకేంట్లే అనకుండా, సో సమ్వన్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్. జాబ్ వచ్చేసింది కదా, ద లైఫ్ స్టైల్ విల్ బి గెట్ చేంజ్. అట్లా కాకుండా జాబ్లో ఎట్లా సస్టైన్ అవ్వాలి, ఇంకెట్లా డెవలప్ అవ్వాలి, నా ప్యాకేజ్ కానీ లేదా నా కెరీర్ని ఎట్లా బిల్డప్ చేసుకోవాలి, మల్టిపుల్గా నేను ఎట్లా మల్టీ టాస్కింగ్ చేయడానికి ఎట్లా చేసుకోవాలి, దీస్ ఆర్ ఆల్ వీ నీడ్ టు డీల్ విత్ దట్. అండ్ కొత్త టెక్నాలజీని ఎట్లా నేర్చుకోవాలి, ప్రాపర్గా నేను ఎట్లా డెవలప్ అవ్వాలి, సో ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్కి ఎట్లా వెళ్ళాలి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్లోకి నేను ఎట్లా వెళ్ళాలి, సో ఆ టీంలో కొంచెం మంచిగా ఎట్లా నేను చేసుకోవాలి. సో దేర్ ఈజ్ సమ్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. సో యూ షుడ్ హ్యావ్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రొఫెషనల్ లైఫ్. సో డోంట్ మిక్స్ బోత్. బట్ నువ్వు ఆఫీస్లో ఉన్నంత వరకు బీ కమిటెడ్. వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఆఫీస్ అండ్ కేమ్ బ్యాక్ టు హోమ్, బీ కమిటెడ్. ఎగ్జాక్ట్లీ, బికాస్ మీరు దానికి న్యాయం చేయలేరు, దీనికి న్యాయం చేయలేరు. ఎక్కడదక్కడ ఉంటేనే ఇట్ విల్ గెట్ గుడ్ అండ్ సస్టైన్ మంచిగా అవ్వగలరు. ఎఫెక్టివ్నెస్ చూపించారనుకోండి, రెండు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది.